బాబు అందరూ ఆశిస్తున్నారు. దేని కొరకు? వాక్యము కొరకు. అబ్బా, దేవుడి వాక్యం కొరకు. దేవుడి స్తోత్రం. వెనపెట్టి వెన చెల్లించి కొనలేనిది ఏదైనా ఉన్నది అంటే వాక్యం ఒకటే. ఎక్కడ పడితే ఎక్కడ దొరికేది కాదు. దేవుని ఆత్మతో, దేవుని ఆశీర్వాదముతో మాత్రమే కలిగేది దేవుని వాక్య లేఖన. దేవుని స్తోత్రం. అది సత్యము, అది జీవము, అది నిత్య జీవానికి మార్గము. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అది సత్యము, అది జీవము, నిత్య జీవానికి మార్గము. దాని ద్వారానే దేవుని స్తోత్రం. మన మంచిది ముఖ్య సమయము, విలువైన సమయంలో మనకు ఉన్నాము కనుక చదవబడ్డ లేఖనాలను ధ్యానిద్దాం. వాక్యము అయిపోయింది అని అంటే ఏ ప్రయోజనం లేదు ఇంకా జీవితంలో. ఆరాధన అయిపోయింది, పాటలు అయిపోయింది. పాటలు పాడగలిగే బాధ్యత దేవుడు మనకి ఇవ్వాలి. రెండు, ఆరాధనలో పాల్గొంచుకునే శక్తిని, ఆత్మను దేవుడు మనకి ఇవ్వాలి. రెండు, వాక్యములు వినగలిగే ఆసక్తి దేవుడు మనకి కలగజేయాలి. ఆరాధనలో ఆత్మతో నింపబడతాం. ఆరాధనలో ఆశలు కలగజేస్తాడు. ఆరాధనలో నీతో ఏం మాట్లాడాలో హృదయం పెరిగిన వాడు కనుక దాసులు హృదయాంతరములను ప్రేరేపించి ఆ మాటను నీతో మాట్లాడేప చేయగలడు. ఆయనే దేవుని స్తోత్రం. మంచిది 113వ కీర్తనను మనం ధ్యానిద్దాం. 113వ కీర్తన మనం ధ్యానిద్దాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించువరినది. దేవుని స్తోత్రం. ఆయన నామము స్తుతించబడినది. అది సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా స్తుతితో దగ్గరికి మనకు తెలియపరుస్తున్నాడు. ఆ సమయము లేదు, ఈ సమయము లేదు, ఎల్ల వేళల అన్ని వేళల గణపరచదగినది, కొనియాడదగినది, కీర్తించగలిగినది ఆయన నామము. దేవుని స్తోత్రం. ఇక్కడ కొన్ని మాటలను తెలియపరుస్తున్నాడు. ఉన్నత ముందు ఆశీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను ఎవడు లేడు. రెండు, ఆయన ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నవాడు. అందుకని అంటున్నాడు ఆకాశం నుండి వంగి చూస్తున్నాడు. నేను చూసినప్పుడు నీ జీవితం ఎలా ఉంది? చూస్తున్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది? చూస్తున్నప్పుడు నీ జీవిత విధానం ఎలాగుంది? ఈరోజు దేవుని మాట మనతో మాట్లాడుతున్నప్పుడు మన ఆత్మ పరిశీలన, హృదయ పరిశీలన, మన జీవిత పరిశీలన మనకు కలిగి ఉండాలి. కొన్ని మార్లు మనం చేస్తున్నది యథార్థమా, నిజాయితీగా, ఏం చేస్తున్నాం అన్నది మనల్ని మనం పరిశీలించుకోవాలి. నేను తెలియపరుస్తున్న మాటల్లో సత్యము, జీవము ఉన్నది. నేను తెలియపరుస్తున్న మాటలో యథార్థత ఉన్నది. అది దేవుని యొక్క వాక్కు శక్తి, జీవపు మాట. ఎన్ని యుగాలైనా చెరగినది, మారినది. ఎన్ని యుగాలు గడిచినా అవ్వంది. బైబిల్ అయిపోదు. బైబిల్ అయిపోయేది కాదు. బైబిల్ మహాసముద్రం. దానిలో నుండి ఇంకా దేవుడు అనేకమైన విషయాలు మనతో మాట్లాడుతూనే ఉండేది. కాబట్టి ఈ దినాలు మనం చూడగలిగితే కనుక ప్రియులారా, ఉన్నతమైన ముందు ఆశీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలినవాడు ఎవరు? ఆయన భూమి ఆకాశములను వంగి చూచి నన్ను ప్రేమించుచున్నాడు. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చున్నబట్టి ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెద్ద కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెద్ద కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఆయన వంగి చూడగా ఎక్కడి నుండి చూస్తున్నాడు? ఎక్కడి నుండి చూస్తున్నాడు? చూసుకుంటూనే ఉంటాడు. మనకి కూడా ఒక ఆశ ఉంటుంది. మన పిల్లోడు ఏం చేస్తూ ఉంటాడు? నా కొడుకు ఏం చేస్తూ ఉంటాడు? వారు ఏమైపోతున్నారు, వారు ఏం చేస్తూ ఉన్నారో అని, ఏం చేసినా ఒక కన్ను, ఒక చెవు వారి మీద ఎప్పుడు వేస్తూనే ఉంటారు. ఈ భూమి మీద, ఈ విశ్వమందు నిన్ను ఆకాశం నుండి వంగి చూస్తున్నాడు. రెండవది, నీ విజ్ఞాపన ఆలకిస్తున్నాడు. దేవుని స్తోత్రం. చూసేటప్పుడు ఎలాగున్నావు? చూసే
వచ్చేటప్పటికి నీ ప్రవర్తన ఎలాగుంది, నీ మాట తీరు ఎలాగుంది. ఇక్కడ అంటున్నాడు, స్తుతించుడి, ఆరాధించుడి, ఆ నామమును కొనియాడండి అని చదివిస్తున్నాడు. ఇది ఎల్లవేళలా అని తెలియపరుస్తున్నాడు. ఈ 113వ కీర్తన దావీదు మహారాజు. మరి మన ఆరాధన ఎలా ఉంటున్నాయి, మన స్తుతి ఎలా ఉంటుంది, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన జీవిత విధానం ఎలా ఉంటుంది? ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన చూచుచున్న దేవుడు. ఆయన ఎవరిని దాటిపోయేవాడు కాదు. 2, తన ప్రజలను ప్రధానులతోనూ కూర్చుండబెట్టగలిగిన వాడు, దరిద్రులను పట్టుకుప్పల నుండి లేవనెత్తగలిగిన వాడు, పేదలను ధనవంతుడుగా మార్చదగిన వాడు. ఈ రోజు మార్చగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడనంటే, లేవనెత్తగలిగిన చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడనంటే, ప్రధానులతో కూర్చుండబెట్టగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడనంటే ఆయన ఒక్కడే. కర్మ వాళ్ళందరికీ స్వార్థమే. కర్మ వ్యక్తులందరికీ కూడా ఏదో ఒక ఆశ, ఏదో ఒక స్వార్థం, ఏదో ఒక ప్రభావం ఉంటేనే కానీ ఏదో ఒకటి చేస్తారు. కానీ నిన్నుగా ప్రేమించి అనుపమ, పాప అనుపమ లోనకదమ్మా, ఓ ముసలాయన కూర్చుంటాడు నీ పేరు చెప్పి ఆ కుర్చీలో. నువ్వు లోపలికి వస్తే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు, ముసలు, లెగలేని వాళ్ళు, నడు నొప్పి ఉన్న వాళ్ళు, కొద్దిగా బలహీనతలు ఉన్న వాళ్ళు నీ పేరు చెప్పి కూర్చున్నారు. నువ్వు యవనస్తురాలివే కదా, కాబట్టి నా కుర్చీ ఒకరికి ఇచ్చానని అనుకో, నా కోసం నువ్వు కూర్చో, నిన్ను దేవుడు దీవించను గాక. పిల్లలు ఎవరంటే పంపించండి, పెద్దవాళ్ళకి అవకాశం ఇవ్వండి. నేను అందరికీ పట్టుకెళ్ళమని చెప్తాను. మన మందిరంలో ఏదైనా ఉంటారు, పట్టుకెళ్తున్నారు కానీ తెచ్చి ఇవ్వలేకపోతున్నారు. మరి అంతటి ఆనందం, ఆశీర్వాదం వాళ్ళు పొందలేకపోతున్నారు. తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు తీసుకొచ్చి ఇచ్చేస్తేనే మందిరంలో వస్తూ ఉంటుంది. తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు చక్కబెట్టేస్తే మందిరంలో కూడా ఏముండదు. పట్టుకెళ్ళిపోయినా పర్లేదు. అవి పట్టుకెళ్ళడం కన్నా దేవుని వాక్యాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని అట్టుకెళ్తే అవన్నీ నీ వెనకాల పరిగెట్టుకు వస్తాయి. దేవుని వాక్యాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని పట్టుకెళ్తే ప్రపంచమే నీ వెనకాల పరిగెట్టుకు వస్తుంది. మంచిది. మనం జ్ఞాపకం చేసుకోగలిగితే వంగి చూడగలిగిన వాడు ఆయన, చేయగలిగిన వాడు ఆయన, ఆలకించగలిగిన వాడు ఆయన. ఈ రోజు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన మాట, నేను ఈ ఉదయకాల సమయంలో ఈ రోజు ఈ పునరుద్ధానము మొదటి ఆదివారపు వేళ మీతో మాట్లాడడానికి దేవుడు కృప చూపించాలా. మనము ఇర్మియా గ్రంథాన్ని 18వ అధ్యాయాన్ని, ఆ అధ్యాయం అంతటిని ధ్యానిస్తే 1 నుండి 23 వచనాలు మాత్రమే అక్కడ రాయబడి ఉంటాయి. ఇక్కడ చెప్పబడిన మాట, అక్కడ ఇర్మియాతో చెప్పబడుతున్న మాట ఒకటే రీతిలో ఉన్నది. ఈ అధ్యాయాన్ని రాత్రి దేవుడు నన్ను ప్రేరేపిస్తే, దేవుడు నాతో మాట్లాడితే, ఈ అధ్యాయాన్ని నేను ధ్యానిస్తుండగా, ఈ అధ్యాయాన్ని నేను చదువుతుండగా దేవుడు కొన్ని మాటలను బయలుపరిచాడు. ఈ మాటలన్నీ ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఈ మనం చదివిన ఈ కీర్తనకారుని చక్కగా ధ్యానిస్తే అంటాడు, 1 చూస్తున్నాడు, 2 ఆ స్తుతికి అతను అర్హుడై ఉన్నాడు, 3 అతను లేవనెత్తగలిగిన సమర్థుడు అని 3 మాటలు ఇక్కడ ధ్యానించాం. ఇర్మియాతో కూడా అదే మాట చెప్తున్నాడు. ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ ఇశ్రాయేలీలతో ఒక్కసారి నువ్వు మాట్లాడు. ఈ ఇశ్రాయేలీలకు బోధించినప్పుడు అక్కడ కొన్ని వివరణాత్మకమైన మాటలను తెలియపరుస్తున్నాడు. ఈ అధ్యాయం అంతా ధ్యానించినప్పుడు అక్కడ 2 మాటల్ని ఇర్మియాకు తెలియపరిచాడు. 1 చేతి పనిని, 2 చేసేవాడిని. 1 చేతి పనిని, 2 చేసేవాడిని చూపించాడు. ఈ చేసేవాడిని, ఆ చేతి పనిని చూపించడానికి సరస్వతి గారు వందనాలు. ఎలా చూడాలి, రోడ్డు అలాగే ఉంటది, వెళ్ళే వాళ్ళు అంటూనే ఉంటారు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు. దయించి దేవుడు మందిరంలో ఒక అరగంట, నేను అప్పుడే 5 నిమిషాలు ఎత్తుకుని అయ్యింది, ఇంకొక 25 నిమిషాలు నేను ముగిస్తాను. దయించి వాక్యం విందాం. వాక్యం పట్ల ఆసక్తి, వాక్యం పట్ల ఆశ, వాక్యం పట్ల మనం తృక్ష కలిగి ఉండాలి. లేకపోతే ఏ ప్రయోజనం లేనట్టే. ఇప్పుడు కొడిదేవికి వెళ్తాం, వెళ్ళి చేతులుకుంటూ వచ్చేస్తామా? కావాల్సింది తెచ్చుకుంటామా? ఇప్పుడు దేవుడు మందిరానికి 1 వారం రోజుల తర్వాత నువ్వు వచ్చావనంటే ఏం పట్టుకెళ్ళాలి? మంచిది. చూద్దాం. ఇక్కడ ప్రవక్త ఇర్మియాతో
దేవుడు మాట్లాడుతూ ఇలా కూడా సెలవిస్తున్నాడు ఈ 18వ అధ్యాయం. చూడ చక్కగా దాన్ని చూస్తూ రమ్యముగా దాన్ని చదువుతాం, ధ్యానిద్దాం. చదువుతాం. మొదటి వచనం. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరింటికి పోము, అక్కడ నా మాటలు నీకు తెలియజేయుదును. నీవు లేచి కుమ్మరింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియపరుస్తాను. ఇది చాలా వివరణాత్మకమైన మాట. మనం ధ్యానించగలిగితే కుమ్మరింటికి వెళ్ళమంటున్నాడు. ప్రవక్తకి తెలుసు, దైవజనుడికి తెలుసు, పెద్దోడికి అన్ని తెలుసు, చిన్నోడికి ఏం తెలియదు. అందుకనే పెద్దోళ్ళు ఏమంటారంటే పెద్దోడి మాట అయినా చెడ్డ నమ్మటరా అని అంటారు. కాబట్టి మీ ఫోన్ సైలెంట్ లో పెట్టండి. ఒక అరగంట, ఒక 3 గంటలు, 2 గంటలు దేవుని సన్నిధిలో కూడా మనం ఆనందించలేకపోతున్నాం అంటే ఎక్కడ ఆనందించడం. డబ్బున్నవాడు ఎక్కడ ఆనందించలేడు. మనం డబ్బున్నవాడి కన్నా భాగ్యవంతుడు. ఎందుకంటే దేవుణ్ణి కలిగి ఉన్నాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మనం దేవుణ్ణి కలిగి ఉన్నాం. మనకు శుభనిద్రణ, ఆరోగ్యము, ఆశీర్వాదము, సమాధానము, సమృద్ధి సమస్తము కలిగజేస్తున్నాడు. ఏమీ ఇవ్వలేదు. డబ్బున్నవాడికి నిద్ర ఉండదు. డబ్బున్నవాడు గట్టిగా తింటాడు, బీపీ షుగర్. డబ్బున్నవాడు ఎక్కడికైనా తిరగలడు, కానీ అక్కడ 10 నిమిషాలు కూర్చోలేడు. నా ఫ్యాక్టరీ ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో అనే బాధ, వేదనతో సద్గతులు పడుతుంటాడు. కానీ నువ్వు నేను ఎక్కడైనా కూర్చోగలం. అవసరమైతే దేవుడి మందిరంలో కూడా ప్రశాంతంగా నిద్రపోగలం. ఎందుకంటే మన కష్టాలను సైతం మర్చిపోగలం, దేవుడు తీర్చేస్తాడనే ఆనందం. కానీ మందిరంలో మర్చిపోయేంత పడుకుంటే మాత్రం ఏ ప్రయోజనం ఉండదు. మరచం గారు దేవుడి స్తోత్రం. మరచం గారు ఏంటి దేవుడి సన్నిధిలో ఆశ కలిగి ఉండాలి. మంచిది. ఇక్కడ ఇర్మీయా అంటాడు, నువ్వు లేచి కుమ్మరింటికి రాగా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నేర్పేటప్పుడు, దేవుడు బోధించేటప్పుడు, దేవుడు మాట్లాడేటప్పుడు మనం లోపడాలి. ప్రభా, కుమ్మరు నాకు తెలీదా, మట్టి నాకు తెలీదా, అక్కడికి వెళ్ళాలా, ఆ ఇల్లు నేను ఎప్పుడు చూడలేదా, ఆయనకి ఎప్పుడు నేను వాక్యం చెప్పలేదా, పెద్ద మళ్ళీ నెగిసారన్నావు ఏంటి అని అన్నాడా? మనం ఎన్నంటామో, ఎప్పుడు రాడా, వచ్చినప్పుడు మాట్లాడతానులే, లేకపోతే వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆపుదాంలా, మళ్ళీ ఫోన్ చేస్తాను అని అంటాడు. వెళ్ళి కూర్చొని మాట్లాడమ్మా అని అన్నాడు అనుకో. ఏం చెప్పుకున్నప్పుడు మీరు ఓకే పాస్టర్ గారు మీరు వెళ్ళమన్నారు కాబట్టి అన్ని పక్కనెట్టి నేను వెళ్తానండి అని చెప్పాలి. నేను ఏమన్నా తెలుసా, వాట్సాప్ లో రికార్డింగ్ పడేస్తానులేండి, లేకపోతే ఫోన్ చేసేస్తానులేండి, లేకపోతే ఏదోటి అయిపోతుందండి, ఆయన వెళ్ళేటప్పుడు ఆపుతాను, లేకపోతే నేను వెళ్ళేటప్పుడు ఎదురెళ్తానని నేను ఏదో చెప్తాను తప్ప మాటేనో. ఎక్కడ కూడా ఇజ్రాయెల్ లో మాటినే వాళ్ళ లేరు. ఇజ్రాయేలీల కొరకు ఒక గుణపాఠం చూపించాలని అంటే మరియమ్మ గారు, చావా మరియమ్మ గారు ఏంటి ఇజ్రాయేల్ జ్ఞాపకం చేసుకోవాలి, ఇజ్రాయేల్ గురించి ఒక మాట చెప్పాలి అని అంటే నువ్వు లెగాలి. ఇప్పుడు నువ్వు లెగిస్తేనే కానీ పని అవ్వదు. ఇక్కడ నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రభు ఎప్పుడు పిలుస్తాడో, ప్రభు ఎప్పుడు ఒక దర్శన ప్రాంతాన్ని చూపిస్తాడు, ప్రభు ఎలా మాట్లాడతాడో నువ్వు తెలియాలన్నప్పుడు నువ్వు లెగిచి వెళ్ళాలి. ఇజ్రాయెల్ ఎవరు వెళ్ళట్లేదు, నువ్వైనా వెళ్తావా? అందుకనే అబ్రాహాం అంటాడు, ఒక్కడున్నా కాపాడవా, ఒక్కడున్నా విడిచిపెట్టవాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ పక్షాన ఇర్మీయా ఒక్కడే ఉన్నాడు. ఇర్మీయా అంటున్నాడు, నువ్వు లేచి కుమ్మరింటికి వెళ్ళి నీతో కొన్ని విషయాలు నేను మాట్లాడా. అమ్మా శివాల గారు, మీతో కొన్ని విషయాలు దేవుడు మాట్లాడాలి. ఈ రోజు దేవుడు మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఎన్నోసార్లు చదివి ఉంటారు, ఎంతో మంది దైవజనులు బోధించి ఉంటారు, ఎందరో దీన్ని వివరించి ఉంటారు. కానీ దేవుడు మాట్లాడితే ప్రతి మాటల నుంచి వివరణాత్మకమైన మాట బయటపడుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు స్తోత్రం నిలబడతాం. మరి మంచిది. మరొకడు అంటాడు, ఇర్మీయాని కుమ్మరి వారి ఇంటికి వెళ్ళు, అక్కడికి వెళ్ళగా నా మాటలను బయటపరుస్తాడు. ఏంటి మామూలుగా చెప్పేచ్చు కదా, అక్కడికి వెళ్తేనేనా, అక్కడ దాకా వెళ్ళాలా? రాత్రి ప్రార్థన చేసి అలసిపోయాను, ఒళ్ళు పులిసిపోయింది. ఇప్పుడు చెప్పొచ్చు కదా, ఈ పులుపులో ఈ శ్రమలో మళ్ళీ ప్రయాసపడాలా? నువ్వు ఎంత ప్రయాసపడుతూనే ఉండాలి. అందుకనే అంటాడు, మీరు ఎప్పుడు ప్రయాసపడుతూనే ఉండాలి, మీరు ఎప్పుడు కన్నీరు కాలుస్తూనే ఉండాలి. ఆయన ఎప్పుడు పిలిచినా నేను సిద్ధం ప్రభా, నాది నిర్ణయం ప్రభా అని దైవజనుడు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. ఇంకో పని ఉంటది. అప్పుడు అంటున్నాడు, కుమ్మరి వాడి ఇంటికి వెళ్ళు, అక్కడ కొన్ని విషయాలతో నీతో మాట్లాడతా. ఏముండదు కుమ్మరోడి ఇంటి దగ్గర? మట్టి తప్ప. ఏముండదు కుమ్మరోడి ఇంటి దగ్గర? సారి తప్ప. ఏముంటది కుమ్మరోడి ఇంటి దగ్గర? కుమ్మరోడు చెమట గంపు, కుమ్మరోడు యొక్క చెమట టవల్ తప్ప. ఏముంటది అక్కడ?
అక్కడ అది చేసిన పనులు తప్ప. రిలయన్స్ కనమన్నారు అనుకో, రిలయన్స్ అన్ని కనబడతాయి. డిమార్ట్ కనమన్నారు అనుకో, డిమార్ట్లు అన్ని దొరుకుతాయి. అంతేగాని కిరాణా కొట్లో కనమన్నాడు అనుకో, తెల్లరోడు కింద చూస్తారు విన్నాను. కిరాణా కొట్టు అయితే ఏదో కిరాణా పచ్చికి మాత్రమే ఉంటది ఆ పచారా కొట్లో. కానీ కింద నుంచి పైకి 3 ఫ్లోర్లు ఎక్కామనుకో, మొత్తం ఇంట్లో ఉన్నదన్నింటికి సరిపోతుంది. నీ ఏటీఎం నీ జోబీ ఖాళీ అవ్వాలంటే, నీ ఇల్లు నింపబడాలంటే అక్కడికి మాత్రమే నువ్వు వెళ్ళాలి కదా, అన్ని దొరుకుతాయి. అందుకనే ఇక్కడ కూడా ఏమంటాడు, ప్రభా ఎక్కడికైనా రాజ్యంలోకి వెళ్ళమంటే వెళ్తాం కానీ, రాజుగారి ఇంట్లోకి వెళ్ళమంటే వెళ్తాం కానీ, కొమ్మరోడి ఇంట్లో ఏముండదు ప్రభా, నాకు కూడా ముద్దెట్టడం ముద్దెట్టడం అన్నప్పుడు ముద్ద కోసం వెళ్తాం ఏంటి, నువ్వు వెళ్ళు అన్నప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా, పరిగెత్తుకొని వెళ్ళాడు. ఎవరి స్తోత్రం. అక్కడ చదువుతాను చూడండి. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా, అబ్బా దేవుడి మాట వినగానే పరిగెట్టుకుని వెళ్ళాడండి. దేవుడి మాట వినగానే పరిగెట్టుకుని వెళ్ళాడు. నీకు మందిరము అనగానే పరిగెట్టుకుని వెళ్ళే ఆసక్తి నీలో ఉండాలి. మందిర సమయం అనగానే పరిగెట్టుకుని వెళ్ళి పాలు పంచుకునే జీవితం నీలో ఉండాలి. ఎన్ని పనులున్నా, ఎంత ప్రయాసపడినా ఆరాధనకి మాత్రం నువ్వు తొందరగా వెళ్ళిపోవు. దేవునితో మాట్లాడే మాట, దేవుడు నీతో మాట్లాడే మాట, నువ్వు దేవునితో మాట్లాడే మాట. ఈ సందర్భం ఒక కేంద్రం. ఇది మనం అంటాం కదా, ఇది రేడియో కేంద్రం. ఇక్కడ మాట్లాడితే ప్రజలందరికీ చేర్చబడుతుంది. ఇది యేసు కేంద్రం. ఆయన మాట ప్రజలందరికీ చేర్చబడే కేంద్రం. అది నేను మీద నా మాట నీకు చేర్చబడాలి, ఎవరినన్నా అర్థం అవ్వాలి అంటే యు గో టు, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళగలగాలి, నువ్వు నిలవగలగాలి, నువ్వు నిలిచి ఉండాలి. ఆయన వెళ్ళమన్నాడంటే వెళ్ళాడంట, వెళ్ళి చూస్తున్నాడు అక్కడ. ఇప్పుడు ఏం కనబడుతుంది, మనకు తెలిసిందేలే, మనకు తెలిసిందేలే. మందిరానికి రండి అంటాడు, మనకి ఇంకేం తెలియదు, ఆయన చెప్పిందేలే, ఆయన అక్కడ ఉండేదేలే, అటు ప్రసాద్ డబ్బులు కొట్టేదే కదా, వాళ్ళు వంట చేసేదే కదా, ఎప్పుడు ఇచ్చేదే కదా, ఎప్పుడు ఉండేదే కదా. మనకు ఆలోచన అదే కదా. ఇప్పుడు ఇరిమియా కూడా అలాగే అనుకోవాలి, ఉంటే అక్కడే ఉంటాడు కదా కుమ్మరోడు, ఎప్పుడైనా నచ్చలే. రాత్రంతా నీతో మాట్లాడి అలసిపోయాను, పులిసిపోయాను, కాసేపు వెళ్తాను, రేపు వెళ్తాను. నో మోర్ డిస్కషన్స్ టు గాడ్. అక్కడ ఏ డిస్కషన్స్ తో దేవునితో పెట్టా. వెళ్ళమన్నా వెంటనే పరిగెట్టుకుని వెళ్ళాడు. వెళ్ళగలిగే లక్షణం ఫస్ట్ నీలో ఉండాలి. 2, వెళ్ళిన ఉన్నప్పుడు నాకు తెలుసు ఒక మట్టు ఉంటది, నాకు తెలుసు అక్కడ సార్ మీద అది తిప్పే చక్రం ఉంటది, దాన్ని సార్ అంటారు. పైగా చేసేవాడు ఒక్కడే ఉంటాడు, మాకు తెలియదు ఏంటి అని ఎవరు అన్నాడా? మనం ఎన్నంటాం తెలుసా, కూడా మాకు తెలిసిలే అక్కడ ఉంటది. ఎప్పుడు అదే అరుస్తూ ఉంటాడు, బొబ్బులు వేస్తుంటాడు, కేకలు వేస్తూ ఉంటాడు, మాకు తెలిసిలే. అందరూ లేచి తప్పట పడుతుంటారు, మాకు తెలిసిలే. ఆరాధనే కదా. సరస్వతి గారు ఏముంటది, ఆవిడ మాట వినవలేదు నాకు. ఆరాధనే కదా. ఆరాధనలో దేవుడు నిన్ను తాకుతాడన్న విషయం తెలుసా? ఆరాధనలో ఆయన ఆత్మతో నేను నింపుతాడన్న విషయం తెలుసా? ఆరాధనలో నీ హృదయాన్ని ఆయన దర్శిస్తాడన్న విషయం తెలుసా? ఆరాధనలో నీతో ఏ మాట మాట్లాడాడో దైవజనుడు, ఆ మాట నీతో మాట్లాడకపోతే నీకు తెలుసు కనుక ఆయన నీ కొరకు సిద్ధంగా ఉన్నాడన్న విషయం నీకు తెలుసా? ఇరిమియాతో అంటాడు, నేను నీతో మాట్లాడాలని సిద్ధంగా ఉన్నాను. ఇలా మాట్లాడు, ప్రాక్టికల్స్ కావాలి అన్నప్పుడు ఇరిమియాతో డైరెక్ట్ గా చెప్పచ్చు, నేను ఇజ్రాయెల్ని కాపాడాను, నేను ఇజ్రాయెల్ని రక్షించాను, ఇజ్రాయెల్ నడిపించాను. కానీ ఇరిమియాకు పూర్తిగా అర్థమవుతానే ఇజ్రాయెల్కి గుప్తంగా చెప్పగలరు, వివరంగా చెప్పగలరు. అందుకనే ఇరిమియా దైవజనుడా నువ్వురా అనగానే కుమ్మరింటికి వెళ్ళి నిలబడి అన్నాడు. కుమ్మరింట్లో ఉన్న లక్షణాలను మనం ఈ రోజు పరిశీలించాలి. ఏముంటే మట్టి ఉంటది, నీళ్ళు ఉంటది, సారు ఉంటది, 2 చేసేవాడు ఉంటాడు. ఇప్పుడు అక్కడ చేయబడిన వస్తువులు, పాత్రలన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా ఎల్లు చూడాలనగానే ఎన్ని నాకు తెలిసి కదా ప్రభా, నేను దైవజనుడిని, నేను ప్రవక్తని, నేను ప్రార్థించేవాడిని, నాకు తెలియకుండా ఎంతమంది నడిపించి ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నానా అని. నో మోర్ డిస్కషన్స్. ఏ డిస్కషన్స్ అప్పుడు పెట్టలా, వెళ్ళాడు.
ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి. 7 రోజులు నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు అన్నప్పుడు, 6 రోజులు నీకు తోడై ఉన్నాడన్నప్పుడు నువ్వు ఆయనతో ఉండడానికి ఒక దినము 3 గంటలు ఒక జాము ఆయనతో గడపడానికి కూడా నువ్వు బలహీనురాలు వెళ్తే కనుక బలమునిచ్చేవాడు ఎక్కడ ఉంటాడు? తోడగలిగిన వాడు ఎక్కడ ఉంటాడు? ఆశీర్వదించగలిగిన వాడు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు నాకు నీరసం వచ్చిందండి, నేను వెళ్ళలేను, డాక్టర్ని ఇంటికి రండి అన్నాం అనుకో, అతడా ఇంకా మంచం మీద ఉన్నాడు అనుకో, చెయ్యి చూసి చెప్తాడు, ఇంకా అయిపోయింది. అప్పుడు తప్పదు, కదలలేడు కదలించలేడు, కదలలేడు కదల్చలేడు కనుక రావాల్సింది తప్పదు. అయిపోమో నా కస్టమరే కదా. ఇక్కడ మనము ఆ టైంలో రమ్మంటే రాను, ఏమన్నట్టు తెలుసా, 120 రూపాయలు ఎక్కువైనా ఆటో కట్టించుకొని వచ్చేమని అన్నాడు. ఇక్కడికి వస్తే చూస్తా, ఓపీ తీయమే, కార్డు తీయమే, అన్ని తీయమే, ఆ తరచుకు వచ్చి చెయ్యి ముట్టుకుంటానంటాడు. లోక పరమ వైద్యుడు అలా చెప్తే, లోక వైద్యుడు అలా చెప్తే పరమ వైద్యుడు ఎన్ని చెప్పాలి? అనుపమ చక్కగా కూర్చోమ్మా, ఎన్ని చెప్పాలి? ఇప్పుడు 3 చెప్పాలి. కానీ నువ్వు ఏం చేసినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు ఆయనకి సమయాన్ని ఇస్తేనే ఆయన నీతో ప్రతిదీ మాట్లాడగలుగుతాడు. ఎనిమిది టైం అడిగాడు, విరేమని రమ్మన్నాడు, విరేమని నిలబడమన్నాడు. ఈ రోజు నువ్వు నిలబడితే అద్భుతాలను చూస్తావు, నిలబడితే ఆయన మాటను వింటావు. నువ్వు నిలబడగలిగితే అనే నువ్వు నడిపించగలిగే వాడిగా నేను దేవుడు చేస్తాడు. స్తోత్రం. చూడండి, చక్కగా రమ్యంగా రాశాడు, కుమ్మరిని చూడు అని అన్నాడు. మన కుమ్మరి చేయి పరంపరిని మనం పరిశీలించాలి. నువ్వు చాలా తేలికగా తీసిపడేస్తుండ, ఆ మట్టే కదా, ఆ కొండే కదా, దాన్ని ఎలా తిప్పితే అయిపోద్ది కదా. ఇక్కడ మీకు తెలియవలసిన గొప్ప రహస్యం చెప్తాను నేను. కుమ్మర వారి ఇంట్లో ఉన్న 3 రమ్యమైన మాటలు నేను వివరించి ముగించేస్తాను. చూడండి, అక్కడ మట్టి ఉంది, అక్కడ నీళ్లు ఉన్నాయి, అక్కడ సార్ ఉంది, అక్కడ చేసేవాడు ఉన్నాడు. ఇర్మియాని అక్కడికి వెళ్ళమన్నాడు. ఇర్మియా ఎన్నోసార్లు ఆ పాత్రలో నీళ్లు తాగాడు, ఆ పాత్రలో భోజనం చేశాడు, ఆ పాత్రలో ప్రతిదానికి వాడాడు. ఇప్పుడు ఇశ్రాయేలు గురించి తెలియాలి అంటే ఇర్మియాకి వివరం అవ్వాలి. చాలా మంది అన్నారు సవరం అవుతే వివరం వస్తుందని. ఇప్పుడు ఇశ్రాయేలుకు కూడా ఏమైందో తెలియాలంటే ముందు ఇర్మియాకు ఒక వివరణాత్మకమైన గుప్తంగా వివరంగా తెలియబడాలి. అబ్రహాం గారు ఏం తెలియాలి? బాలచం గారు ఏం తెలియాలి? తెలియకపోతే ఏ మనిషికి తెలియదు. పెన్షన్ అక్కడ ఇస్తున్నారని తెలిస్తేనే వెళ్తాం, లేకపోతే ఇంకా ఇంటికి వస్తానని జగన్ గారే పంపుతారని అనుకుంటే